కల్కి అవతారము. దశ అవతారాలలో 10వ అవతారమే ఈ కల్కి అవతారం. మరియు కలియుగ అంతంలో విష్ణువు కల్కిగా అవతరించినట్లు మన హిందువుల నమ్మకం. మరియు ఇతను సంబాల అను గ్రామంలో విష్ణు యశస్సు అను బ్రాహ్మణుని ఇంట్లో జన్మిస్తాడంట. వీరఖడ్గం ధరించి తెల్లని గుర్రంపై స్వారీ చేస్తూ దోపిడీ దొంగలుగా మారిన అందరు నాయకుల్ని సంహరించి తిరిగి సత్యయుగమును ధరణిపై స్థాపిస్తాడంట. కలక లేదా కలంక అనగా దోషమును హరించే అవతారం గనుక కల్కి అవతారం అనే పేరు వచ్చిందని ఒక భావన. దానికి తోడు కల్కి అనగా తెల్లని గుర్రం అనే అర్థం కూడా వస్తుందంట. బౌద్ధ కాలచక్ర సాంప్రదాయం ప్రకారం అప్పట్లో సంబాల రాజ్యాన్ని పరిపాలించబడ్డారు అని ఒక 25 మంది కోసం చెప్పుకునే వాళ్ళంట. అందులో కల్కి, కులిక, కల్కిరాజు అని పేర్లు కూడా ఉన్నాయంట. ఒక నిర్దిష్టమైన ప్రయోజనం కొరకు ఆ భగవంతుడు దిగి వచ్చినప్పుడు ఉన్న రూపాన్నే మనం అవతారం అని అంటాం. గరుడ పురాణంలో కూడా విష్ణువు యొక్క 10వ అవతారం అదే ఈ కల్కి అవతారం కోసం చెప్పబడి ఉందంట. అంతేకాకుండా భగవత్ పురాణంలో ముందుగా 22 అవతారాల కోసం చెప్పారంట. తరువాత మరొక 3 అవతారాల కోసం చెప్పారంట. అంటే మొత్తం 25 అవుతున్నాయి కదా. వీటిలో 22వ అవతారంగా కల్కి అవతారం చెప్పబడిందంట. మరియు సాధారణంగా కల్కి అవతారం ధూమకేతువు వంటి ఖడ్గం చేపట్టి దూకు గుర్రమునెక్కి దుష్టుల్ని వధించువాడని అర్థం. 7వ శతాబ్దంలో గుప్తులు ఉండేవాళ్ళు. ఆ కాలం నాటి పురాణం విష్ణు పురాణం. ఆ పురాణంలో కూడా కల్కి అవతారం కోసం ఒక ప్రస్తావన ఉందంట. బుద్ధుడు కూడా విష్ణువు యొక్క దశావతారాలలో ఒకడని అప్పట్లో అగ్ని పురాణంలో మొదటిసారిగా రాశారు. అగ్ని పురాణంలో కూడా ఈ కల్కి అవతారం కోసం చెప్పారంట. ఇవన్నీ పక్కన పెడితే చాలా శతాబ్దాల తర్వాత వచ్చిన కల్కి పురాణంలో కూడా ఈ కల్కి అవతారం కోసం చాలా డీటెయిల్డ్ గా చెప్పారంట. కల్కి దేవుడు క్రూరులను మరియు రాక్షసులను అంతేకాకుండా ధర్మాన్ని మర్చిపోయి విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్న వాళ్ళందరినీ సంహరించి విపత్తుల నుండి తొలగించి సత్యం బోధిస్తాడంట. రాజులుగా నటించి దుష్టులుగా ప్రవర్తించే వాళ్ళను హతమారుస్తాడు కల్కి భగవానుడు. అంతేకాకుండా కల్కి పురాణంలో కల్కికి పరశురాముడు యుద్ధ విద్యలను బోధిస్తాడని చెప్పబడింది. ఇంతకీ కల్కికి పరశురాముడు యుద్ధ విద్యల్ని బోధించాడా లేదా కల్కి జన్మించేటప్పుడు మరలా పరశురాముడు జన్మించి యుద్ధ విద్యల్ని బోధిస్తాడా? సమాధానం లేకుండా మిగిలిపోయే ప్రశ్నలే దేవరహస్యాలేమో, అంతు చిక్కని రహస్యాలేమో.